ఇప్పుడు కేసీఆరే ప్రత్యక్షంగా ఆ పని చేయబోతున్నాడు. ఇప్పటిదాకా ఆయన గైడెన్స్లో వీళ్ళు జరిపితే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు అని. సో దానికి కారణం ఏంటి అంటే 2 years అయిపోయింది. వెంటనే కనుక దిగితే కేసీఆర్ ఓడిపోయాడు కనుక వస్తున్నాడు, కేసీఆర్ సహించలేకపోతున్నాడు, కేసీఆర్ అధికార వ్యామోహం ఎక్కువగా ఉంది. చూడండి దురద చూడండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు కాలే, 6 నెలలు కాలే, అప్పుడే శాపనార్థాలు పెడుతున్నాడు, అప్పుడే తిడుతున్నాడు అని ఎక్కడ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ అవుతుందో అనే ఉద్దేశంతో కేసీఆర్ 2 ఏళ్ళు, నేను నిన్న కూడా చెప్పాను, నేను 2 ఏళ్ళు ఆగాను, ఇక ఆగదలుచుకోలేదు అని. ఎందుకంటే ఇది మిడ్వే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది టర్మ్ అయిపోతుంది దగ్గర పడే. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ అనేది ఎన్నికల వైపు పరుగులు తీస్తాం. సో టువర్డ్స్ ఎలక్షన్స్ ఉండే పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇటీవల జరిగిన మీకు జూబ్లీ హిల్స్ ఎలక్షను, పంచాయతీ ఎన్నికలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది కనుక ప్రధాన ప్రతిపక్షంగా తాము క్రియాశీలకంగా ఉంటే ఆ స్పేస్ తనకు నిలబడిపోతుంది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే రేపు ఆ స్పేస్లోకి ఇప్పటివరకు బీజేపీ రాలేదు, అవకాశం ఉండి కూడా బీజేపీ రాలేకపోయింది. ఆ ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇప్పుడు ఇటీవల మోడీ కూడా పార్టీ ఎంపీలను పిలిచి మందలించాడు. అలాగే బిఎల్ సంతోష్ వచ్చి పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టి మందలించాడు. సో బీజేపీ ట్రైంగ్ టు రివైవ్, అంటే ఆ అవకాశాన్ని కోల్పోయామే, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అపూర్వ అవకాశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్కు మనం అపోజిషన్ స్పేస్లో వదిలేసామే అనేది బీజేపీలో మొదలైంది. సో బీజేపీ మరింత చురుగ్గా అపోజిషన్ స్పేస్లోకి దూసుకురాకముందే ఆ అపోజిషన్ స్పేస్లో కేసీఆర్ కనుక ముందుండి ప్రవేశిస్తే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే మీకు కనీసం 1-2 బై ఎలక్షన్లైనా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లీస్ట్ ఖైరతాబాద్ బై ఎలక్షన్ అయితే గ్యారంటీగా వస్తుంది. తర్వాత మీకు వస్తే స్టేషన్ బై ఎలక్షన్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఈ బై ఎలక్షన్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ కాంగ్రెస్ టర్మ్లో రాబోతున్నాయి, అంటే రేపు టువర్డ్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇవి. సో అందువల్ల ఈ బై ఎలక్షన్స్ కూడా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్కి అర్థమైందంటే ఓడిపోవచ్చు, కానీ చివరి నిమిషంలో పరిస్థితులు తారుమారు కావచ్చు, కానీ రాజకీయ పరిస్థితులను కనుక పరిశీలిస్తే ఫీల్డ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి కనిపించింది. అఫ్కోర్స్ అది అన్మేనేజబుల్గా లేకపోవడం వల్ల పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ దాన్ని మేనేజ్ చేసుకోగలిగి 25,000 మెజారిటీతో బయటపడింది. అంటే ఉప ఎన్నిక కావడము, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉపయోగం తప్ప వేరే వాళ్ళు గెలిస్తే ఏం లాభం అని, ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల కాంగ్రెస్ గెలవచ్చు. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన రోజు కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కానీ బట్ ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ హెచ్చరిక కాంగ్రెస్కు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఫీల్డ్ మీదకి వెళ్ళి స్టడీ చేస్తే క్లియర్గా అర్థమైంది, పబ్లిక్ డిస్కంటెంట్ క్లియర్గా ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో బీఆర్ఎస్కు ఆ బలం ఇప్పటికీ కూడా ఉంది. మీకు రాష్ట్రంలో కూడా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు చూస్తే ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో బలమైన ప్లేయర్గా నిలబడ్డది. అధికార పార్టీని ఓడించలేకపోవచ్చు. సో అందువల్ల ఈ పరిస్థితులు, ఈ డిస్కంటెంట్ గనక ఇలాగే వదిలేస్తే అది కాంగ్రెస్ పార్టీ సులభంగా మేనేజ్ చేసుకోగలుగుతుంది అనేది క్లియర్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రుజువు చేసింది. అంటే అసంతృప్తి ఉండడం వేరు, ఆ అసంతృప్తి రాజకీయ వ్యక్తీకరణ జరగడం వేరు. డిస్కంటెంట్ ఉండడం వేరు, ఆ డిస్కంటెంట్కి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావాలి. వచ్చినప్పుడే రాజకీయ మార్పులు అవుతుంది, దానికి ఒక స్ట్రైకింగ్ పవర్ వస్తుంది. పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఆ డిస్కంటెంట్ ఒక స్థాయి దాటి ఉండాలి. ఆ అసంతృప్తిని రాజకీయంగా మలుచుకోగలిగే పార్టీ ఉండాలి, నాయకత్వం ఉండాలి. దాన్నే పొలిటికల్లీ గల్వనైజింగ్ డిస్కంటెంట్ అంటారు. ఆ పొలిటికల్లీ గనక డిస్కంటెంట్ గల్వనైజ్ కాకపోతే, బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోతే ఆ అసంతృప్తి కాస్త డిసిపేట్ అవుతుంది. మీకు దానికి ఉదాహరణే భారతదేశ ఎన్నికలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన అనేక అంశాల్లో అసంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఎకానమీ పైన మీరు మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే చూడండి, రకరకాల సర్వేలు చూడండి, సిఎస్డిఎస్ లోక్నీతి వల్ల స్టడీస్, నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చూడండి,
అన్నిట్లో కూడా కనబడుతుంది. క్లియర్ అసంతృప్తి మోడీ ప్రభుత్వం పైన అనేకసార్లు ఈ 11 ఏళ్లలో అనేకసార్లు మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. అది రాజకీయ వ్యక్తీకరణ మాత్రం కొన్నిసార్లు మాత్రమే ఏర్పడింది. దానికి ఉదాహరణ 2024 ఎలక్షన్స్. 2024 ఎలక్షన్లో 63 సీట్స్ బీజేపీ తగ్గింది. దానికి ఉదాహరణది. డిస్కంటెంట్ ప్రతిసారి ఉంది, కానీ అది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారే అయింది. మళ్ళీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు కాలేదు అంటే మళ్ళీ రీజన్ అదే, అసంతృప్తి ఉండడం వేరు, ఆ అసంతృప్తికి ఒక రాజకీయ రూపాన్ని ఇచ్చేటువంటి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ఆ రాజకీయ కార్యాచరణ ఉండాలి. ఇప్పుడు మోడీకి అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే అసంతృప్తి ఉంటుంది, కానీ ఆ అసంతృప్తిని రాజకీయంగా ఛానలైజ్ చేయగలిగే స్థాయిలో దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇండియా కూటమి లేదు. దానికి వారు ఎంచుకునే ఇష్యూస్ కూడా అందుకు ఉపయోగపడతలేదు. ఓట్ చోరీ లాంటి ఇష్యూస్ తప్ప గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఫీల్ అవుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేదు. దానికి తోడు ఆ డిస్కంటెంట్ను మేనేజ్ చేయగలిగే భావోద్వేగపరమైన అంశాలను ఎప్పటికప్పుడు బీజేపీ తేగలుగుతోంది. అందువల్ల మీకు మోడీ పట్ల అసంతృప్తి ఉన్నా అది రాజకీయ రూపాన్ని సంతరించుకోవడం లేదు అన్ని సందర్భాల్లో. అందుకే రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్పష్టంగా జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో బయటపడింది. కానీ ఈ అసంతృప్తిని కాంగ్రెస్ రాజకీయపరమైన పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఓవర్కమ్ కాగలిగింది. ప్రజలకు ఆ ఓవర్కమ్ మేనేజ్ చేయగలిగే స్థాయిలోని డిస్కంటెంట్ ఉంది. పొలిటికల్గా మీకు గెలవనైజ్ చేయలేకపోయారు. మీకు అందుకే ఇప్పుడు గనక ఈ అవకాశాన్ని వదిలేస్తే ఈ అసంతృప్తి కాస్త కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసుకోగలుగుతుంది, డిసిపేట్ అవుతుంది. కాదనుకుంటే ఈ అసంతృప్తికి బీజేపీ ఛాంపియన్ చేసే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ 3 పరిణామాల్లో ఏది జరిగినా బీఆర్ఎస్ నష్టం. కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని మేనేజ్ చేసుకున్న బీఆర్ఎస్ నష్టం. రెండవది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి డిసిపేట్ చెల్లాచెదరైనా కూడా అది ఘనీభవించకపోతే రాజకీయ రూపం సంతరించుకోదు. లేదు ఆ అసంతృప్తిని బీజేపీ ఛాంపియన్ చేసింది అనుకోండి, బీఆర్ఎస్కి ఒక పొలిటికల్ అపాసిటీ పోతుంది. అందువల్ల ఈ సమయంలో కనుక కేసీఆర్ రంగంలో దిగకపోతే ఆ రాజకీయ రూపాన్ని ఇవ్వడంలో బీఆర్ఎస్ వెనుకబడే అవకాశం ఉంటుందని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ తెలియజేసింది. అందువల్ల కూడా కేసీఆర్ రంగంలో దిగటానికి కారణమవుతుంది. ఎందుకంటే కేసీఆర్కు ఉన్న సమస్య ఏంటంటే లీడర్లకు ఉండే పెద్ద ప్రాబ్లం ఇగోసే. మీకు రేవంత్ రెడ్డి నిన్న కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పకుండా మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని గుర్తించడానికి కూడా సిద్ధంగా లేదు. మీకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫినామినన్. చంద్రబాబు నాయుడు జగన్ గుర్తించడం